ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య కాలం 2వ ఆదివారపు దైవారాధనకు, ఈ వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేష పట్టణములో యేసు ప్రభు కానా అను పల్లెలో ఒక పెండ్లికి ఆహ్వానింపబడడం, అందులో వారికి వచ్చిన కష్టాన్ని, అవమానాన్ని, కొరతను తీసివేయడానికి నీటిని అద్భుత రీతిలో ద్రాక్షరసముగా మరచి ఆ యొక్క వివాహమును ఆశీర్వదించడం మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దీని గురించి మనందరికీ తెలుసు, ఈ అద్భుతం ఎలా జరిగింది ఏంటి అని. సరాసరి ఈ అద్భుతం మనకు నేర్పుతున్నటువంటి కొన్ని ముఖ్య అంశాలను ఒక్కొక్కటిగా ధ్యానిద్దాం. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు ఒక పెండ్లికి వెళుతూ ఉన్నాడు. దాని అర్థం ఏంటి? యేసు ప్రభు ఒక పెండ్లికి వెళుతున్నాడు అంటే యేసు ప్రభు వివాహ వ్యవస్థను, వివాహ అంతస్తును ఆశీర్వదిస్తున్నాడు అని అర్థం. వివాహ అంతస్తును, వివాహమును ఆయన దీవిస్తున్నాడు అని అర్థం. వివాహమును ఆయన గౌరవిస్తున్నాడు, సన్మానిస్తున్నాడు, ఆమోదిస్తున్నాడు అని దీని అర్థం. దేవుని యందు ప్రియులారా, జీసస్ ఆనర్స్ మ్యారేజెస్. దేవుడు వివాహమును ఆశీర్వదిస్తున్నాడు, వివాహమును ఆమోదిస్తున్నాడు, వివాహ వ్యవస్థను, వైవాహిక బంధాన్ని అంగీకరిస్తున్నాడు అనే గొప్ప సత్యం మనకు అర్థమవుతుంది. దేవుని యందు ప్రియులారా, అది ఎలా తెలుస్తుంది? 2 విధములుగా. మొట్టమొదటిది, హీ హిమ్సెల్ఫ్ అటెండెడ్ ఎ మ్యారేజ్. ఆయనే స్వయముగా వివాహమునకు వెళ్ళాడు. రెండవది, ఆ వివాహములో ఒక కష్టం వస్తే, కొరత వస్తే ఆయనే స్వయముగా ఆ కష్టమును తీసివేస్తున్నాడు, ఆ కొరతను తీసివేస్తున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఆదిలో మనం చూస్తున్నాం, ప్రభువైన దేవుడు, సృష్టికర్త, తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని. అబ్రహాము కుమారుడు ఇస్సాకుకి వివాహం జరిగే విషయంలో ఒక చక్కనైనటువంటి ఒక స్క్రీన్ ప్లే మనకు కనిపిస్తుంది. నిన్నటి రోజున క్యాటగిజం క్లాసులో పిల్లలకు చెప్పడం జరిగింది. అబ్రహాము భార్య సారా చనిపోతుంది. అబ్రహాముకి ఒక్కగాని ఒక కొడుకు ఇస్సాకు. అబ్రహాము ఇస్సాకుకు వివాహం చేయాలనుకుంటున్నాడు, కానీ తన చుట్టూ ఉన్న ప్రాంతంలో అందరూ కూడా దైవభక్తి లేనివారు, ఎక్కువగా పాపాత్ములు, విగ్రహారాధకులు ఉంటున్నారు. కనుక నా యొక్క కుమారుడికి నా సొంత కుటుంబము నుంచే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాడు. మరి ఇతను చూస్తే ముసలాడైపోయాడు, పెళ్లి సంబంధాలు చూడలేడు, వెతకలేడు. కనుక తనకు ఎంతో విశ్వాస పాత్రుడైన ఒక సేవకుడిని పిలిచి ప్రమాణం చేయించుకొని అంటున్నాడు, నీవు వెళ్ళి నా సొంత దేశానికి వెళ్ళి నా చుట్టాలలో, బంధువులలో ఒక అమ్మాయిని చూచి నా కుమారునికి ఇచ్చి పెళ్లి చేస్తావా? నాకు మాట ఇస్తావా? తప్పకుండా చేస్తానయ్యా అని మాటిచ్చి తనతో పాటు ఒక 10 ఒంటెలను తీసుకొని, ఒంటెల నిండా అనేక రకమైన బంగారము, విలువైన వస్తువులను, వస్త్రాలను కానుకలుగా ఏర్పరుచుకొని ఆయన ప్రయాణమై వెళ్ళగా చిట్ట చివరికి అనుకున్నటువంటి అబ్రహాము సొంత దేశానికి వెళ్తున్నాడు. అది సుమారు మధ్యాహ్నం వేళంట. అబ్రహాము సేవకుడు దాహముతో ఉన్నాడు.
ఆ వచ్చిన ఒంటెలన్నీ కూడా దాహంతో ఉన్నాయి. అబ్రహాము సేవకుడు చూడండి, అక్కడ ఉండి ఒక పెద్ద బావి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒంటెలన్నిటినీ కూడా సేద తీరుస్తూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అబ్రహాము దేవుడా, దేవుడి పేరు ద గాడ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము దేవుడా, నా యజమాని దేవుడా, నా యజమానిని పిలుచుకున్న దేవుడవు, నా యజమాని అబ్రహామును ఆశీర్వదించిన దేవుడవు, ఆయనకు ప్రమాణము చేసిన దేవుడవు, నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. ఏమని ప్రార్థిస్తున్నాడంట? ఇప్పుడు నాకు దాహంగా ఉంది కదా, ఈ మధ్యాహ్నం వేళలో ఈ నూతి దగ్గరికి ఎవరైతే ఒక ఆడపడుచు, ఒక యువతి, ఒక అమ్మాయి వచ్చి నీళ్లు తోడుకోవడానికి వస్తే నేనేమో, అమ్మా నాకు దాహం వేస్తుంది, కొంచెం నీరు పోస్తావని అడుగుతాను, నాకు మాత్రం అడుగుతాను. కానీ నువ్వేం చెయ్యాలి? ఆ అమ్మాయే నా యజమాని కుమారుడు ఇస్సాకుకి భార్య అయితే ఆ అమ్మాయి ఏమనాలో తెలుసా? అయ్యా, నీకు మాత్రమే కాదు, నీ ఒంటెలకు కూడా నీరు పోస్తాను, తాగండి అన్నటువంటి మాట పలకాలి. ఇది ఎక్కడ సాధ్యమంటారా? అలా ప్రార్థన చేస్తాడు. అలా ప్రార్థన చేయగా దేవుని యందు ప్రియులారా, అక్కడికి ఒక ఆడపడుచు యువతి గొర్రెలను తోలుకుంటూ గొర్రెలకు నీరు పెడదామని తీసుకుని వస్తుంది. రెబెక్కా ఈ యొక్క అనుకున్నట్టుగానే ఈ సేవకుడు అంటున్నాడు, అమ్మా నాకు దాహం వేస్తుంది, నాకు కొంచెం నీరు పోస్తావా అంటే ఇతని మనసులో ఏమనుకున్నాడో, ప్రభుని ఏమని ప్రార్థన చేశాడో అన్నట్టుగానే ఆ అమ్మాయి ఉంటుంది, అయ్యా నీకు మాత్రమే కాదు, నేను నీళ్లు తోడి నీకు వేస్తాను, నువ్వు కడుపు నిండా నీళ్లు తాగు, దాహం తీర్చుకో. నీ ఒంటెలు కూడా అలసిపోయినట్టున్నాయి, వాటికి కూడా నీరు పోస్తాను, అవి కూడా చక్కగా నీళ్లు తాగాలి, దాహం తీర్చుకోవాలి అంటాడు. తన మనసులో ఏమనుకున్నాడో, ఏమని ప్రార్థన చేశాడో అదే మాటను ప్రభు అయిన దేవుడు రెబెక్కా నోటిలో, రెబెక్కా మనసులో పెడుతున్నాడు. అదే మాట ఆమె పలుకుతుంది. అప్పుడు అంటున్నాడు ఆయన, ఇది దేవుడు చేసిన పని, దిస్ ఈజ్ ద లార్డ్స్ డూయింగ్. ఏంటి ఏంటి దేవుడు చేసిన పని? నీళ్ళు తోడమా ఏంటి? మరి వివాహము దేవుడు చేసిన పని. దేవుని యందు ప్రియులారా, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని పలికింది ఆయనే. నరుని యొక్క ప్రక్కటెముక నుంచి స్త్రీని తయారు చేసి ఇచ్చింది ఆయనే. మీరిద్దరూ సంతానమును పొంది వృద్ధి చెందుడు అని ఆశీర్వదించింది ఆయనే. వివాహాల్లో ఒక మంచి ఆశీర్వాదం గురువు చెప్తుంటాడు. ఏమని తెలుసా? పరలోక జపం అయిపోయిన తర్వాత, తండ్రి నీవు మొట్టమొదటి ఆదాము ఏవమ్మలను దీవించినప్పుడు నువ్వు ఒక ఆశీర్వాదం ఇచ్చావు. ఆ ఆశీర్వాదం గొప్ప బలం ఏంటంటే, జలప్రళయం వలన కానీ మరి ఏ ఇతర కీడుల వల్ల కానీ నీ ఆశీర్వాదం తప్పిపోవడం లేదు, అది జరిగి తీరుతూనే ఉంటుంది అంటూ గురువు ప్రార్థన చేస్తాడు. వివాహ బంధం అంత ఘనమైనది, వివాహ బంధం అంత గొప్పది, వివాహ బంధం అంత పవిత్రమైనది. వివాహ బంధమును దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు, వివాహ బంధమును దేవుడు అంతగా ఆహ్వానిస్తున్నాడు, వివాహ బంధమును దేవుడు అంతగా ఆమోదిస్తున్నాడు అన్న గొప్ప సత్యం ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుని యందు ప్రియులారా, అక్కడ నుండి ఇక తోబీతు జీవితంలో చూస్తున్నాం. అదొక గొప్ప స్క్రీన్ ప్లే. చూస్తే తోబీతు కుమారుడు తోబియా సారాయిని ఏ విధంగా పెళ్లి చేసుకుంటున్నాడో ఒక అద్భుత రీతిలో దేవుడు ఎలా నడిపిస్తున్నాడు. ఇక అదే దేవుడు దైవ కుమారుడు స్వయముగా ఒక వివాహమునకు వెళ్ళి ఆ యొక్క వివాహములో ఆయన మూలను కూర్చోవడం లేదు, వివాహములో ఆయన తన యొక్క శక్తిని చూపిస్తున్నాడు, తన మహిమను ప్రదర్శిస్తున్నాడు, తన దీవెనను అందిస్తున్నాడు, వాళ్ళ కష్టాన్ని తీరుస్తూ ఉన్నాడు. అదే ప్రభు అంటున్నారు, భార్యాభర్తల బంధము గురించి మీ యొక్క మూర్ఖపు హృదయాలను, మీ కఠిన హృదయములను బట్టి దేవుడు మోషే మీకు అట్లా ఆదేశించెను, కానీ సృష్టి ఆరంభమునకు పూర్వము అది అట్లు లేదు.
కదా. సృష్టి ఆరంభమునకు పూర్వము అది అట్లు లేదు. మనుషుడు భార్యాభర్తలు విడిపోవడం, వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులు అవుతున్నారు. భర్తను విడనాడి వివాహమాడు స్త్రీ, భార్యను విడనాడి వివాహమాడు పురుషుడు, వాళ్ళు వ్యభిచారులు అవుతున్నారు అంటూ ప్రభు ఎంత గట్టిగా ఈ యొక్క వివాహ వ్యవస్థను అటెస్ట్ చేస్తున్నారు, పిన్ చేస్తున్నారు, బంధిస్తున్నారు. మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మరి ఈనాటి ఈ సువిశేష పఠనము ద్వారా, ఈనాటి వాక్యము ద్వారా ప్రభు మనకు నేర్పుతున్న మొట్టమొదటి ధ్యానాంశము ఏమిటండి అంటే, యేసు వివాహమును, వివాహ అంతస్తును, వైవాహిక జీవితాన్ని ఆమోదిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, అంగీకరిస్తున్నారు, గౌరవిస్తున్నారు అన్న విషయం అర్థమవుతుంది. దేవుని యందు ప్రియులారా, వాట్ అబౌట్ యువర్ మ్యారేజ్? వాట్ అబౌట్ యువర్ మ్యారిటల్ లైఫ్? నీ జీవితంలో వివాహ అంతస్తు ఏ విధంగా నువ్వు పాటిస్తున్నావు, ఏ విధంగా నువ్వు వివాహ అంతస్తులో జీవిస్తున్నావు అన్నది ఈ రోజున ప్రభు మనలను ప్రశ్నించుకోమంటున్నాడు. ఓకే, ఒక్కసారి మైండ్లో నీ భర్తను ఊహించుకోండి, మీ భార్యను ఊహించుకోండి. ఓకే, ఒకడు లాయర్ దగ్గరికి వెళ్ళాడంట. లాయర్ దగ్గరికి వెళ్ళి, సార్ 10 సంవత్సరాలు ఏంది పెళ్ళయి, 10 సంవత్సరాలు ఏంది పెళ్ళయి, నేను విడిపోవాలనుకుంటున్నాను. ఎందుకు విడిపోవాలనుకుంటున్నావు? పెళ్ళయిన కొత్తలో నేను డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే నా కుక్క అరిసేది బౌ 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 అని. నా భార్య నాకు చెప్పులు తెచ్చేది, మంచినీళ్ళు తెచ్చేది, టవలు తెచ్చేది ప్రేమతో. బాగానే ఉందిగా. ఇప్పుడేంటంటే నా భార్య నా మీద బౌ 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 అని అరుస్తుంది, నా కుక్క నాకు చెప్పులు తెచ్చిస్తుంది, టవల్ తెచ్చిస్తుంది అంటున్నాడు. లాయర్ అన్నాడు, బాగానే ఉందిగా, సేమ్ సర్వీస్, కాకపోతే పోర్షన్స్ మారే, కంటిన్యూ చేసి అలాగే అంటున్నాడట. మరొక భర్త అంటున్నాడట, ఇదిగో నేను లాయర్ దగ్గరికి వెళ్తున్నాను, విడాకులు తీసుకోవడానికి వెళ్తున్నాను అన్నాడట. ఎందుకు విడాకులు తీసుకోవడానికి వెళ్తున్నావు అంటే, నేను ఇంతకుముందు పెళ్ళి కాక మునుపు నేను ఒక్కడనే బట్టలు ఉతుక్కునేవాడిని. ఇప్పుడు నీ బట్టలు, నా బట్టలు, అందరి బట్టలు నేనే ఉతకాల్సి వస్తుంది. ఒకప్పుడు వారానికి ఒకసారి ఇల్లు తుడుచుకునేవాడిని, ఇప్పుడు రోజు ఇల్లు తుడాల్సి వస్తుంది. ఒకప్పుడు ఒక గిన్నె, ఒక ప్లేటు కడుక్కునేవాడిని, ఇప్పుడు అన్ని గిన్నెలు నేనే కడగాల్సి వస్తుంది. నా వల్ల కాదు, నేను లాయర్ దగ్గరికి వెళ్తాను అని లాయర్ దగ్గరికి వెళ్ళాడు. లాయర్ దగ్గరికి వెళ్ళి కొంచెం మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. భార్య అడుగుతుందంట, ఏం వచ్చేసావు, విడాకులు ఇస్తానన్నావుగా అంటే, ఆయన నాకన్నా ఎక్కువ గిన్నెలు కడుగుతున్నాడు, అందుకే ఆయన వల్ల కాదని మళ్ళీ వచ్చేసాను అన్నాడట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వివాహం గురించి ఇలా ఆలోచన చేసుకోవచ్చు కానీ సరదాగా, కానీ ఒక్కసారి నీ కుటుంబంలో, నీ జీవితంలో వివాహ అంతస్తును ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు అని ఆలోచన చేసుకోవాలి. అదేదో తెలుగులో ఒక వాట్సాప్లో ఒక చిన్న జోకు ఒక 6 నెలల సంవత్సరం క్రితం ఉండేది కదా. ఒక చిన్న పిల్ల నాకు పెళ్ళి కావాలి అని బాగా ఒక మీమ్ ఫేమస్ అయింది. నాకు పెళ్ళి కావాలి అని. అలాగా ఒక పిల్లవాడు ఒక ఫంక్షన్లో, ఒక 5 సంవత్సరాల కుర్రవాడంట, వాళ్ళ నాన్న అంత పెద్ద ఫంక్షన్ జరుగుతుంది, అందరూ సంతోషంగా ఉన్నారు, కుటుంబం అంతా ఒక డైనింగ్ టేబుల్ గుండ్రంగా కూర్చొని ఉన్నారు. ఒక కుర్రవాడు లెగిచి డాడీ అని పరిగెట్టి వెళ్ళాడు. ఏంటి నాయనా అంటే, నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా అన్నాడు. అవును, నేను పెళ్లి చేసుకున్నాను. మరి నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడట. నువ్వు పెళ్లి చేసుకుంటావా? 5 సంవత్సరాల కుర్రవాడి. అప్పుడే కాదు నాయనా, పెద్దవ్వాలి, ఒక అమ్మాయిని ప్రేమించాలి, ఇష్టపడాలి, అప్పుడే పెళ్లి చేసుకోవాలి అన్నాడు. పెద్ద అయినంత వరకు ఎందుకు, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావా? ఎవరినైనా, ఎవరినంటావేటి? నాన్నమ్మని గ్రాండ్మాని ప్రేమిస్తున్నాను, ఆవిడ కూడా నన్ను బాగా ప్రేమిస్తుంది. ఒరేయ్, నాన్నమ్మను పెళ్లి చేసుకోకూడదు. ఆవిడ మా అమ్మరా,
నువ్వు మా అమ్మని చేసుకుంటే లేదు కానీ నేను మీ అమ్మని చేసుకుంటే తప్ప అన్నాడట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జోక్స్ అపార్ట్, ఈ రోజున ఒక్కసారి యేసు ప్రభు వివాహ వ్యవస్థను గౌరవిస్తున్నాడని తెలుసుకుంటున్నాం. వివాహ వ్యవస్థను ఆమోదిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఆయనే స్వయముగా వెళ్తున్నాడు, వాళ్ళ కష్టం వస్తే వాళ్ళని ఆదుకుంటున్నాడు కదా. మరి ఈ రోజున నీ వైవాహిక జీవితాన్ని యేసు ప్రభు ఆమోదిస్తున్నారా? నీ కుటుంబ జీవితంలో యేసు ప్రభు ఉన్నారా? కానాపల్లెలో భార్యాభర్తల మధ్య యేసు ప్రభు మరియ తల్లి ఉన్నారు కదా. మరి మీ ఇద్దరి మధ్య, మీ కుటుంబంలో అదే యేసు ప్రభు ఉన్నాడా? అదే మరియ తల్లి ఉన్నారా? మీ ఇంటిలో ఏదైనా కొరతగా ఉందా? వాళ్ళకి ద్రాక్షరసము కొరత వచ్చింది, మీకు ప్రేమ కొరత అయిందేమో. వాళ్లకు ద్రాక్షరసము కొరత అయింది, మీ మధ్య ఒకరి మీద ఒకరికి గౌరవము కొరత అవుతుందేమో. వాళ్ళకు ద్రాక్షరసము కొరత అయితే మీ ఇద్దరి మధ్య అన్యోన్యమైన ప్రేమ బంధం లేదా అర్థం చేసుకునే మనస్సు కొరత అవుతుందేమో. దేవుని యందు ప్రియులారా, ఏం చేయాలి? ఒక్కసారి నీ యొక్క దాంపత్య జీవితాన్ని దేవునికి అర్పించు. టుడే బ్రింగ్ బిఫోర్ ద లార్డ్ యాజ్ ఎన్ ఆఫర్ ట్రీ. గురువు అప్పమును దేవునికి అర్పిస్తుండగా నీవు నీ భర్తను దేవునికి అర్పించు. గురువు ద్రాక్షరసను దేవునికి అర్పిస్తుండగా నీవు నీ భార్యను దేవునికి అర్పించు. గురువు ద్రాక్షరసమును దేవునికి అర్పించగా పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాగా అది అప్పము కాదు, క్రీస్తు శరీరముగా మారుతుంది. అది ద్రాక్షరసము కాదు, క్రీస్తు రక్తముగా మారుతుంది. అక్కడ నీరు కాదు, నీరు శ్రేష్టమైన ద్రాక్షరసముగా మారిందే. అదేవిధంగా నీ కుటుంబంలో నీ భర్తకు నీ భార్యకు మధ్య ఒక రకమైన ద మ్యాజికల్ లవ్ గాడ్ షుడ్ క్రియేట్ ఇన్ యువర్ డీపెస్ట్ హార్ట్స్. నీ హృదయ లోతులలో నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ కుటుంబము పట్ల, నీ బిడ్డల పట్ల ఒక గొప్ప ప్రేమ బంధం ప్రభు రగిలించాలని, ప్రభు వెలిగించాలని, ప్రభు మరలా వెలుగుతో నింపాలని ఈ రోజున ఈ యొక్క దివ్య పూజా బలిలో దేవునికి అర్పిద్దాం. మొదటి ధ్యానాంశం, లెట్ us ఆఫర్ యువర్ మ్యారేజ్ లైఫ్, యువర్ మ్యారిటల్ లైఫ్. నీ వైవాహిక జీవితాన్ని, నీ వివాహ జీవితాన్ని, నీ వివాహపు బంధాన్ని ప్రభునికి అర్పించమని ఈ రోజున ప్రభు మనలను కోరుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థమైందా? యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవ ధ్యానాంశం, యోహాను శుభవార్త 2వ అధ్యాయము 3వ వచనం చదవండి ఎవరైనా. అచ్చట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదు అని ఆయనతో చెప్పాను. ఎవరితో చెప్పారంట? యేసు ప్రభునితో చెప్పారంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అంటే ఒక కుటుంబములో, ఒక దాంపత్య జీవితంలో, ఒక వివాహములో, ఒక భార్యాభర్తల మధ్య ఏదైనా కొరత పడితే, ఏదైనా తక్కువ పడితే, ఏదైనా కష్టం వస్తే, ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ఇబ్బంది కలిగితే ఏం చెయ్యాలి? ఆయనతో చెప్పాలి. మేరీ బ్రాట్ ద ప్రాబ్లం టు హెర్ సన్, దే హ్యావ్ నో మోర్ వైన్. మరియ తల్లి ఆ కష్టమును, ఆ సమస్యను, ఆ అవమానాన్ని, ఆ కొరతను మరియ తల్లి యేసు ప్రభునికి సమర్పిస్తుంది. దేవుని యందు ప్రియులారా, దట్ ఈస్ వాట్ వీఆర్ అనేబుల్ టు డూ. మన జీవితాలలో అది మనం చేయలేకపోతున్నాం. అందుకే మన కుటుంబాలు ఇటువంటి సమస్యలకు గురి అవుతూ ఉన్నాయి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా,
మరియ తల్లి ప్రభునికి సమర్పించినట్లుగా మనము మన కుటుంబ అవసరతలను మరియ తల్లికి సమర్పించాలి, యేసయ్యకు సమర్పించాలి. ఒక చిన్న ఉపమానం, ఒక కథ ఈ విధంగా ఉంది దేవుని యందు ప్రియులారా. ఒకానొక రాజ్యములో ఒక రైతు కుటుంబం ఉండేదంట. చాలా పేదవాళ్ళు. ఒక్కగానొక కొడుకు. ఈ ఒక్కగానొక కొడుక్కి ప్రాణాంతకమైన వ్యాధి వచ్చింది. ఆసుపత్రిలో ఉన్నాడు. ఆయనకు మరి ట్రీట్మెంట్ జరగాలంటే చాలా డబ్బులు వ్యయం ఖర్చు చేయాల్సి ఉంది. వీళ్ళ దగ్గర ఏమీ లేదు. వీళ్ళకున్న సమస్తాన్ని కూడా ఉంచారు, కానీ డబ్బులు సరిపోవడం లేదు, వైద్యం అందడం లేదు, బిడ్డ చనిపోయేలాగున్నాడు. అప్పుడు వీళ్ళు అన్నారు, రాజ్యంలో రాజుగారు చాలా మంచివారు కదా, రాజుగారిని వెళ్ళి కలవచ్చు కదా, రాజుగారి యొక్క సహాయాన్ని పొందుకోవచ్చు కదా అని అన్నారంట. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని, నిజమే రాజుగారు చాలా మంచివారు, రాజుగారి దగ్గరికి వెళ్ళి మన కష్టాన్ని చెప్పుకుందాం అనుకున్నారు. కానీ రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఉట్టి చేతులతో వెళ్ళకూడదు కదా, ఏదైనా చిన్న కానుక ఇచ్చి మనం దేవునికి మనం అడుక్కోవాలి, మన కష్టాన్ని చెప్పుకోవాలి. రాజుగారికి ఇవ్వగలిగేంత వస్తువు మన దగ్గర ఏముంది అని చూస్తే వాళ్ళ పెరట్లో ఒకే ఒక్క అరటి చెట్టు ఉన్నదంట. ఆ అరటి చెట్టుకి వెళ్తే ఒకే ఒక్క గెల, అందులో కూడా అన్నీ కూడా సరిగ్గా లేవు. ఒక మూడే మూడు అరటి పళ్ళు చక్కగా ఉన్నాయంట. మూడే మూడు అరటి పళ్ళు. ఈ మూడు అరటిపళ్ళు రాజుగారికి ఇస్తే రాజుగారు కోప్పడతారేమో, అతను అవమానించినట్టు అవుతుందేమో, ఇది తప్ప మన దగ్గర ఏమీ లేదు, ఏం చేయాలి అని ఆలోచించేశారు. ఆ తల్లికి ఒక మంచి ఐడియా వచ్చింది. ఆ మూడు అరటిపళ్ళు జాగ్రత్తగా కోసుకొని డైరెక్ట్గా రాజకోట దగ్గరికి వెళ్ళారు. రాజుగారిని కలవలేదు, రాజుగారి తల్లి మహారాణిని కలిసి వారి కష్టాన్ని మహారాణికి చెప్పుకున్నారు. ఆ మహారాణి ఆ పళ్ళను స్వీకరించి ఒక మంచి గోల్డెన్ ప్లాటర్ అనగా బంగారంతో చేయబడినటువంటి ఒక పళ్ళెములో ఈ మూడు అరటిపళ్ళు పెట్టి, వాటితో పాటు మంచి డైమండ్స్, వజ్రాల లాంటివన్నీ కూడా అందులో అందముగా అమర్చి రాజుగారి భోజనం బల్ల మీద పెట్టారు. రాజుగారి తల్లి భోజనాన్ని కూర్చుంటే ఆ బంగారు పాత్రలో ఆ వజ్రాల వైడూర్యాల మధ్యలో మూడు అరటిపళ్ళు చాలా అందంగా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. రాజుగారు అన్నారు, అదేంటి, అది ఇవ్వండి అని చెప్పి అది తీసుకొని దాన్ని స్వీకరించారంట. ఇది ఎవరిచ్చారు, ఎంత బాగుంది, ఎక్కడివి అని అడిగారట. అప్పుడు రాజుగారి తల్లి, ఇదిగో మన రాజ్యంలో ఒక పేద కుటుంబం ఉంది, కష్టాల్లో ఉన్నారు, బిడ్డ అనారోగ్యంతో ఉన్నారు, వైద్యం అందక చనిపోతున్నారు, ఇలాగున్నాడు కనుక వాళ్ళు వచ్చి ఇది కానుకగా ఇచ్చారు, నేను దీనికి నీకు అర్పిస్తున్నాను అని చెప్పేసరికి రాజుగారు వెంటనే మరుసటి రోజునే వాళ్ళని పిలిచి వాళ్ళకు కావలసిన భూమి, డబ్బు, బంగారం అన్నీ ఇచ్చి ఆ చిన్నారి బిడ్డకు సంపూర్ణటువంటి వైద్యం అందించి ఆ బిడ్డను బ్రతికించి తల్లిదండ్రుల చేతిలో పెట్టారంటే దేవుని యందు ప్రియులారా. ఈ యొక్క ఉపమానంలో జాగ్రత్తగా ఆలకించండి. వాళ్ళకు ఒక కష్టం వచ్చింది. వాళ్ళ కష్టాన్ని రాజుగారికి ఎలా ప్రజెంట్ చేసుకోవాలో తెలియలేదు. కానీ ఆ రాజమాతకు అందిస్తే రాజుగారి తల్లి మహారాణి అదే వాళ్ళు ఇచ్చిన అర్పణను, కానుకను, వాళ్ళ విన్నపాన్ని ఒక అందమైన రీతిలో, ఆమోదయోగ్యమైన రీతిలో చక్కగా రాజుగారి ముందు ప్రజెంట్ చేశారు. చూడు, ఎగ్జాక్ట్లీ అదే విధంగా అమ్మ మరియమ్మ కూడా అదే చేస్తున్నారు దేవుని యందు ప్రియులారా. మన కష్టము, మన యొక్క లోటు, మన కొరత, మన బాధ, మన ఇబ్బంది, మన అవమానం, మన అనారోగ్యం, మన ప్రమాదం, మనది ఏదైనా కావచ్చుగాక, దానిని అమ్మ మరియమ్మకు మనం సమర్పిస్తే షీ నోస్ వెన్ అండ్ హౌ టు ప్రజెంట్ అవర్ ఇంటెన్షన్ ఎట్ ద ఫుట్ ఆఫ్ ద లార్డ్. మన కష్టాన్ని, మన బాధను, మన ఇబ్బందిని ఏ విధంగా, ఎప్పుడు, ఎలా తన కుమారునికి అర్పించాలో ఆమెకు తెలుసు. ఏ విధంగా ఆమోదం పొందుకోవాలో ఆ తల్లికి తెలుసు దేవుని యందు ప్రియులారా. కనుక మరియ తల్లి ఏ విధముగా కానాపల్లెలో ఉన్న ఆ కష్టమును సమర్పించిందో అదేవిధంగా మన కష్టాలను, మన ఇబ్బందులను
మరియ తల్లికి అందిస్తే అమ్మ మరియ యేసయ్యకు అర్పిస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఒక పేపర్ పెన్ తీసుకోండి. ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళాక. యాజ్ ఏ ఫ్యామిలీ నీకున్న కుటుంబ సమస్యలు రాసుకోండి. ఆ కుటుంబ సమస్యలను మరియ తల్లి పాదాల చెంత పెట్టండి. మరియ తల్లికి సమర్పించండి. మరియ తల్లికి ప్రార్థించండి. అమ్మా, కానాపల్లిలో వాళ్ళ కష్టాన్ని నీ కుమారునికి ఎలాగైతే సమర్పించావో, నా వ్యధ, నా వ్యాధి, నా బాధ, నా నొప్పి, నా కష్టం, నా సమస్య, మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి అపార్థాలు, మిస్అండర్స్టాండింగ్స్, మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనుమానాలు, సస్పిషన్, మా ఇద్దరి మధ్య ఉన్న దూరము మా కుటుంబాన్ని చిందరవందర చేస్తుంది కదా, నీకు అర్పిస్తున్నాను. యూ ప్రొటెక్ట్ మై ఫ్యామిలీ, యూ నా కుటుంబాన్ని నువ్వు కాపాడు తల్లి అంటూ మరియ తల్లికి మనం సమర్పించుకుందాం. దేవుని యందు ప్రియులారా, తల్లి తప్పకుండా మనకు సహాయం చేస్తారు. పునీత 2వ జాన్ పాల్ పాపు గారు మరియ తల్లి గురించి ఒక చక్కటి మాట చెప్పారు. అది నాకు చాలా ఇష్టం. జాన్ పాల్ పాపు గారు అంటున్నారు, నా చిన్ననాటి నుండి గురువుగా, బిషప్గా, విశ్వ శ్రీ సభకు జగద్గురువుగా, పోపు గారిగా నేను అనుకుంటూ ఉండేవాడిని, మరియ తల్లి దగ్గరికి మనం వెళ్తే తల్లి మనందరినీ యేసు ప్రభు దగ్గరికి తీసుకువెళ్తుంది అని. కానీ నా చివరి అంకములో, నా దశలో నేను మరో కొత్త విషయం తెలుసుకున్నాను. మరియ తల్లి మనల్ని ప్రభునికి అర్పిస్తుంది ఎంత నిజమో, మనందరినీ కూడా యేసు ప్రభు తన దివ్యమాత ప్రేమను చూడమని తీసుకొని వస్తున్నాడు. ఇది నేను గమనించాను, ఇది నేను గ్రహించాను, ఇది నేను అనుభవపూర్వకంగా చెబుతున్నాను. తల్లి మనలను కుమారుని దగ్గరికి చేర్చడం ఎంత నిజమో, యేసు ప్రభువు కూడా మనందరినీ కూడా ఆ తల్లి ప్రేమను చవి చూడమని మనందరినీ తల్లి దగ్గరకు తీసుకొని వెళ్తున్నారు. ఇది నిజం అంటూ మహాపునీతుడు, మహా గొప్ప మనిషి 2వ జాన్ పాల్ పాపు గారు, పునీత 2వ జాన్ పాల్ పాపు గారు సెలవిస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, ఇక మ్యాక్సిమిలియన్ కోల్బే అనే గురువు అంటున్నాడు, డోంట్ వరీ దట్ యు ఆర్ గోయింగ్ టు లవ్ మదర్ మేరీ టూ మచ్, బికాస్ నో వన్ కెన్ లవ్ ద మదర్ మేరీ మోర్ దాన్ హర్ బిలవ్డ్ సన్ జీసస్. అమ్మో, నేను మరియ తల్లిని ఎక్కువగా ప్రేమించేస్తున్నానేమో, ఎక్కువగా ప్రార్థించేస్తున్నానేమో, అనవసరంగా దండేసేసానేమో, కొవ్వు తిరిగించానేమో, కొబ్బరికాయ కొట్టేసానేమో, ఎక్కువ చేసేస్తున్నాం. ఎవడు భయపడొద్దు, బాధపడొద్దు. ఎందుకంటే ఆ కుమారుని కన్నా, దైవ కుమారుని కన్నా, యేసు ప్రభువు కన్నా ఈ లోకంలో ఎవ్వడు ఎక్కువగా ఆ తల్లిని ప్రేమించలేడు, గౌరవించలేడు. హీ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు లవ్ హర్ మోస్ట్ డియర్లీ. కనుక ఆ తల్లిని మనము ప్రేమించాలి, ఆ తల్లిని మనము గౌరవించాలి, ఆ తల్లికి మన కష్టాలను సమర్పించుకోవాలి. ఆ తల్లి మన కష్టాలను యేసయ్యకు అందమైన రీతిలో, ఆమోదమును పొందే రీతిలో సమర్పిస్తారు, ప్రార్థిస్తారు. ఇది మన యొక్క 2వ ధ్యానాంశం. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓపికందా? ఆలకిస్తారా? ఆపేద్దామా? ఆలకించండి. 3వ ధ్యానాంశం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఆ బాణలను నీటితో నింపుడు. అంతే అంతే, ఆ బాణలను నీటితో నింపుడు. జీసస్ ఈజ్ ఆస్కింగ్ అస్. ఖాళీగా ఉన్న బాణ, ఖాళీగా ఉన్న జార్, ఖాళీగా ఉన్న పాత్ర, దాంట్లో ప్రభు అంటున్నారు, నీళ్ళు పోయండి అయ్యా అంటున్నారు. వాళ్ళు నీళ్ళు పోస్తున్నారు. ఓకే, మరి ఈ రోజున నీ హృదయములు కూడా ఖాళీగా ఉందేమో. నీ హృదయము ప్రేమ అన్నది లేకుండా
ఖాళీగా ఉంటే నీ భార్య పట్ల, నీ భర్త పట్ల, నీ బిడ్డల పట్ల, నౌ జీసస్ ఈజ్ ఆస్కింగ్ యూ టు ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్. అక్కడ నీరును పొయ్యమన్న ప్రభు ఈ రోజున ప్రేమతో నీ హృదయాన్ని నింపుకో. విశ్వసనీయత అనే లోటు ఖాళీగా ఉన్నదేమో నీ హృదయము, నీ జీవితము. ఫిల్ యువర్ లైఫ్ విత్ లాయల్టీ, విత్ ఫెయిత్ఫుల్నెస్, విత్ ఫిడిలిటీ. విశ్వసనీయత, నమ్మదగినతనం అనే నీటిని పొయ్యండి. ప్రభు దానిని శ్రేష్టమైన దానిగా దీవిస్తాడు. అర్థమవుతుందా? ఖాళీగా ఉన్న జారులో నీరు పొయ్యమన్నారు కదా. ఖాళీగా ఉన్న నీ హృదయంలో ప్రభువు గౌరవం, భర్త అంటే గౌరవం లేదు, భార్య అంటే లెక్క లేదు చాలామందికి. ఏడ్చిందిలే, అరే త్వరగా ఇంటికి వెళ్ళాలి, మీ ఆవిడ చూస్తుంది, దాని ముఖం అది ఏడ్చిందిలే, పర్వాలేదులే అనే మనుషులు లేరా? దేవుని యందు ప్రియులారా, ఇదిగో లెక్కలేనితనం, గౌరవం లేకుండా, మర్యాద లేకుండా, ప్రేమ లేకుండా, నమ్మకము లేకుండా, విశ్వసనీయత లేకుండా ఒకవేళ భర్త కానీ, భార్య కానీ, తల్లిదండ్రులు కానీ, బిడ్డలు కానీ కుటుంబంలో జీవిస్తున్నట్లయితే ఈ అద్భుతం ద్వారా ప్రభు మనకు తెలియచేస్తున్నారు, నీ హృదయము అనే కుండను, నీ హృదయము అనే పాత్రను అటువంటి నీటితో నింపండి. ప్రభువు దానిని ఇమ్మీడియట్గా శ్రేష్టమైన విశ్వసనీయతగా, శ్రేష్టమైన ప్రేమగా, శ్రేష్టమైన గౌరవముగా, శ్రేష్టమైన మర్యాదగా, శ్రేష్టమైన విశ్వసనీయతగా దీవిస్తారు దేవుని యందు ప్రియులారా. ఈ రోజున వెన్ యు కమ్, సరెండర్ యువర్ హార్ట్. నా హృదయము, నా జీవితాన్ని సమర్పిస్తున్నాను ప్రభువా. వారు నీరు పోశారు, నువ్వు ద్రాక్షరసంగా మలిచావు, నేనేం పొయ్యాలి నాకే తెలియడం లేదు, హెల్ప్ మీ అవుట్, నాకు సహాయం చేయండి అని ఈ అద్భుతము మనకు నేర్పిస్తుంది. మనం ప్రార్థన చేయాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 4వ ధ్యానాంశం ఆఖరిది. దేవుని యందు ప్రియులారా, యోహాను శుభవార్త 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆయన ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అని అనెను. దేవుని యందు ప్రియులారా, మనందరం కూడా మన కుటుంబాలలో అద్భుతాలు కోరుకుంటున్నాం కదా, మహిమలు కోరుకుంటున్నాం, దీవెనలు కోరుకుంటున్నాం, ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం. ఎస్, అవన్నీ జరుగుతాయి. అవన్నీ జరగాలి అంటే మరియ తల్లి ఇచ్చిన ద ఫస్ట్, ద లాస్ట్ అండ్ ద ఓన్లీ ఇన్స్ట్రక్షన్ ఏంటది? ఆయన చెప్పినట్లు చేయుడు. మన జీవితాలలో దేవుని యందు ప్రియులారా, నీ కుటుంబములో అద్భుతాలు జరగాలి అంటే నువ్వు దేవుని మాటను పాటించాలి. దేవుని మాటను పాటించకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేయి, ఎన్ని ఉపవాసాలు చేయి, కాలు కింద పెట్టి లేదంటే తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి తపస్సు చేయి, ఒంటి కాళ్ళ మీద నిల్చొని తపస్సు చేయి, జరగదు జరగదు జరగదు. ఎందుకని? ఆయన మాటను నువ్వు పాటించడం లేదు కదా. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 21వ వచనం చదవండి. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపజాలడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యంను ప్రవేశించును. నువ్వు పరలోక రాజ్యం ప్రవేశించాలంటే, ఆ పరలోక రాజ్యం నీ కుటుంబంలో ప్రవేశించాలంటే, ఆ పరలోక దీవెనలు నీ జీవితంలో ప్రవేశించాలంటే వాట్ హ్యావ్ యూ టు డూ? నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఆయన చెప్పినట్లు చేయాలి. అది లేకుండా ఏది జరగదు. అది లేకపోతే నీరు ద్రాక్షరసంగా అయ్యేది కాదు. అది చేయకపోతే వాళ్ళ అవమానం తీరేది కాదు. అది జరగకపోతే వాళ్ళ కష్టము తీరేది కాదు. అది జరిగింది కనుక వాళ్ళ కష్టం తీరింది, అది జరిగింది కనుక వాళ్ళ అవమానం తీరింది. నీ జీవితంలో అరే అందరికీ అద్భుతాలు జరుగుతున్నాయి, నా జీవితంలో అద్భుతం జరగడం లేదు. ఎందుకని? బికాస్ యు ఆర్ నాట్ డూయింగ్ వాట్
హీ ఆస్క్స్ ఆఫ్ యూ. ఆయన చెప్పినది మనం చేయడం లేదేమో. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 21వ వచనం. నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడు నన్ను ప్రేమించును. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి వారికి నన్ను నేను తెలియపరచుకుందునని ప్రభు తెలియజేస్తుంది. దేవుని యందు ఎక్కడైనా సరే అద్భుతం జరగాలంటే ఆయన మాట వినాలి. 5 రొట్టెలు అద్భుతం జరగాలంటే ప్రభు ఏమన్నారు? అందరినీ వరుసలో కూర్చోబెట్టండి అన్నారు. ఆయన ఆజ్ఞ ఇచ్చారు, అది వాళ్ళు చేశారు, అద్భుతం జరిగింది. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఇదిగో నీ మంచము ఎత్తుకొని నడిచిపో అని ఆజ్ఞ ఇచ్చారు, వాడు ఎత్తుకొని పోయాడు, అద్భుతం జరిగింది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు తన ఆజ్ఞను ఇస్తున్నారు. ఆజ్ఞను నెరవేరిస్తే అద్భుతం జరుగుతుంది. ఆజ్ఞలు నెరవేర్చకుండా ఉపవాస ప్రార్థన చేశాను, స్తుతి ప్రార్థన చేశాను, కన్నీటి ప్రార్థన చేశాను, కింద మీద పడి ప్రార్థన చేశాను, జరగవు. దేవుని యందు ప్రియులారా, ఆయన ఆజ్ఞలు పాటిద్దాం. ఈ రోజున ప్రభు మనకు 4 ముఖ్యమైన సందేశాలను ఈనాటి అద్భుతం ద్వారా, వాక్యము ద్వారా తెలియజేస్తున్నారు. ప్రభువు వివాహ వ్యవస్థను ఆశీర్వదిస్తున్నారు, ఆమోదిస్తున్నారు. నీవు నీ వైవాహిక జీవితమును ఎలా జీవిస్తున్నావు? మరియ తల్లి ఆ కష్టమును యేసయ్యకు సమర్పించింది. మనము మన కష్టాలను అమ్మ మరియకు సమర్పించుకుందాం. ఆ తల్లి తన కుమారునికి చక్కనైన రీతిలో సమర్పిస్తుంది. ఖాళీగా ఉన్నటువంటి కుండలను, పాత్రలను నీటితో నింపమన్నట్టుగా ఖాళీగా ఉన్న నీ హృదయములో ప్రేమను, గౌరవాన్ని, మర్యాదను, విశ్వసనీయతను, నిజాయితీని నింపుకొనడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, ఆఖరిగా అద్భుతం జరగాలంటే ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞలు పాటించకుండా అద్భుతాలు జరగనేరవు అని గుర్తించి దేవుని మాటను పాటింప కావలసిన శక్తిని, దైవ కృపను దయచేయమని ఈ దివ్య పూజాబలిలో తండ్రిని ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్.